Good morning, students. Welcome to the online class. I am your biochemistry madam dealing with the unit lipids, unit 2. అందులో మనం డీటెయిల్గా వాళ్ళ టాపిక్ లిపోప్రోటీన్స్ అంటే ఏమిటో చూద్దాం. లిపోప్రోటీన్స్ అంటే దానికన్నా ముందు మనం ఒకసారి మళ్ళీ క్లాసిఫికేషన్ రివైజ్ చేసుకుంటే మనం కాంప్లెక్స్ లిపిడ్స్లో 3 క్లాసెస్ మాట్లాడుకున్నామండి. దాంట్లో ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్ అండ్ లిపోప్రోటీన్స్. గ్లైకోలిపిడ్స్ గురించి, ఫాస్ఫోలిపిడ్స్ గురించి డీటెయిల్గా చూసుకున్నాం పాస్ట్ లెక్చర్స్లో. ఇంక ఇప్పుడు ఈ లెక్చర్లో నేను డీటెయిల్డ్గా మీకు లిపోప్రోటీన్స్ అంటే ఏంటో చెప్తాను. లిపోప్రోటీన్స్ గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలండి. ఏంటంటే మనకి లిపిడ్ అనేది అస్సలు కరగదు అని చెప్పాను వాటర్లో. సో మరి బ్లడ్ అంతా కూడా ప్లాస్మా ఫ్లూయిడే కదండి. ప్లాస్మా అంటే నథింగ్ బట్ 99% మనకి వాటరే ఉంటుంది. మరి లిపిడ్ అనేది కరక్కపోతే మన ప్లాస్మాలో లిపిడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేయాల్సి వస్తే, అంటే మనకి లిపిడ్ సింథసైజ్ అవుద్ది బాడీలో, లేదా మనం లిపిడ్ తీసుకుంటాం ఫుడ్లో. సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే లిపిడ్ అనేది ప్లాస్మాలో ఈజీగా ఫ్లోట్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. బట్ లిపిడ్ అనేది మన ప్లాస్మాలో కరగదు. కరగకపోతే మరి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? సర్టెన్ వెహికల్స్ ఉంటాయండి. మన లిపిడ్స్ అన్నీ కూడా అది మనం ఫుడ్లో తీసుకునే లిపిడ్స్ అవ్వచ్చు, మన బాడీలో సింథసైజ్ అయ్యే లిపిడ్స్ అవ్వచ్చు. అవన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మన ఫ్లూయిడ్ ప్లాస్మాలో డిజాల్వ్ అవ్వదు, కానీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇవి ఒక రకమైన వెహికల్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ పేరే లిపోప్రోటీన్స్. ఈ లిపోప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ కన్నా చూసే ముందు అసలు లిపోప్రోటీన్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దామండి. చూడండి, వాట్ ఆర్ లిపోప్రోటీన్స్ అనే డెఫినేషన్ చూడండి. ఇప్పుడు lipoproteins are large water soluble macromolecule complexes formed by the combination of lipid and protein. అంటే లిపోప్రోటీన్స్ ఎలాంటివండి? వాటి నేచర్ చూస్తే అవి సొల్యుబలైజ్ అవుతాయి, వాటర్ సొల్యుబలైజ్ అవుతాయి, అండ్ చూడటానికి అవి మ్యాక్రోమాలిక్యూల్స్ లాగా ఉంటాయి. అండ్ దే ఆర్ హ్యావింగ్ 2 కాంపోనెంట్స్, ఒకటి లిపిడ్, ఇంకొకటి ప్రోటీన్ పార్ట్. ఈ ప్రోటీన్ పార్ట్ అనే దాన్ని ఎపోప్రోటీన్ అని కూడా అంటారు. సరే, అవి ఆల్రెడీ చెప్పాను కదా, దే ఫంక్షన్ యాజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఫర్ ద లిపిడ్స్ ఇన్ ద బ్లడ్ ప్లాస్మా. లిపోప్రోటీన్స్ డెలివర్ ద లిపిడ్ కాంపోనెంట్స్. లిపిడ్ కాంపోనెంట్స్ అంటే మనకి డిఫరెంట్ లిపిడ్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి చూస్తే మన ఫ్యాట్స్, నథింగ్ బట్ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా మనకి వేరియస్ టిష్యూస్లో డ్రాప్ చేసే వెహికల్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి లిపోప్రోటీన్స్ అన్ని. సో మనకి ఫ్యాట్ అంటే ట్రైగ్లిజరైడ్ అన్న ఫ్యాట్ అన్న ఒకటే. అవి మనకి బాడీలోని సింథసైజ్ అవుద్ది. ఫ్యాట్ అనేది మనకి లివర్లో సింథసైజ్ అవుద్దండి, లేదా మనం తీసుకుంటాం ఫుడ్లో. సో అలాగే కొలెస్ట్రాల్ కూడా, అవన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఎవరు అంటే లిపోప్రోటీన్ అని కదా చెప్తున్నాం. ఆ వెహికల్ అనేది లిపోప్రోటీన్. ఇట్ ఈస్ మ్యాక్రోమాలిక్యూల్ అండ్ ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్. ఈ వెహికల్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనం డీటెయిల్డ్గా చూడండమ్మా, దానికి ఇన్నర్ కోట్ ఒకటి, అవుటర్ షెల్ పార్ట్ ఒకటి ఉంది. అంటే అవుటర్ లేయర్ లాగా ఒకటి గీసాను, ఇన్నర్ లేయర్ లాగా ఒకటి గీసాను. దాంట్లో మధ్యలో ఉన్నది అంత ఆ పార్ట్ మొత్తాన్ని ఒక షెల్ అనుకుంటే, అదొక రకమైన కోట్ అనుకుంటే. అవుటర్ లేయర్ అంతా కూడా మనకి గమనించుకుంటే మీరు కొలెస్ట్రాల్స్, కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్, ఫాస్ఫోలిపిడ్ పార్ట్ ఉంటుంది. ఇన్నర్ లేయర్ లోపల దాన్ని, ఆ భాగాన్ని న్యూట్రల్ కోర్ అంటారు. ఆ న్యూట్రల్ కోర్లో కొన్ని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వాటి స్ట్రక్చర్స్ వేయలేదండి, నేను గమనించుకోండి. ట్రైగ్లిజరైడ్ అంటే అక్కడ నేను ఫ్యాట్ స్ట్రక్చర్ వేసేయలేను కదండి, జస్ట్ ఒక యూ షేప్ లాగా ఇచ్చాను దానికి ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్. ఒక కొలెస్ట్రాల్ ఎస్టర్కి ఇచ్చినట్టుగా ఇచ్చాను. అది కాక ప్రోటీన్ పార్ట్ ఉంటుంది, ఆ ప్రోటీన్ పార్ట్ని ఎపోప్రోటీన్ అంటారు. అది కాక ఫాస్ఫోలిపిడ్ పార్ట్ ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్స్ చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి. అలా హైడ్రోఫిలిక్ హెడ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ టెయిల్ పార్ట్ ఉంటుంది, మీకు అట్లా కనిపిస్తాయి. ఫాస్ఫోలిపిడ్స్ అనేది ప్రతి బయోమెమ్బ్రేన్లోనే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లిపోప్రోటీన్ అండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. సెంట్రల్ కోర్ పార్ట్, ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ విచ్ ఇస్ నోన్ ఎస్ షెల్. తర్వాత క్లాసెస్ ఆఫ్ లిపోప్రోటీన్స్ తీసుకుంటే మనకి కైలోమైక్రాన్స్, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, VLDL అంటారు. తర్వాత LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు, HDL. సో ఇవి 4 classes of lipoproteins depending upon the duty they do. అంటే ట్రైగ్లిజరైడ్ని తీసుకెళ్తుందా, కొలెస్ట్రాల్ని తీసుకెళ్తుందా అనే డిపెండెన్స్ మీద అవి మళ్ళీ ఇలాగ 4 classes కింద క్లాసిఫై అవ్వబడ్డాయి. బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మళ్ళీ చదువుతున్నాను వినండి. First class is known as chylomicrons. The second class is known as very low density lipoproteins, nothing but VLDL.
The third class is known as low density lipoproteins, LDL, and the fourth class is known as high density lipoproteins. సో మనం ఇప్పుడు కైలోమైక్రాన్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. కైలోమైక్రాన్స్ అనేవి ఇంటెస్టైన్లో సింథసైజ్ అవుతాయండి. ఇవి చూసుకుంటే డెన్సిటీలో చాలా లీస్ట్గా ఉంటాయి. అంటే మాలిక్యూల్ చూడటానికి చాలా లార్జర్ సైజులో ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట. మ్యాక్రోమాలిక్యూల్సే చూడటానికి పెద్దగా ఉంటాయి కానీ చాలా లీస్ట్ డెన్సిటీలో ఉంటాయి. వీటి యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. మనం ఆల్రెడీ ట్రైగ్లిజరైడ్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఫ్యాట్, మనం ఫ్యాట్ సింపుల్ లిపిడ్ కింద మాట్లాడుకున్నాం కదమ్మా. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ ఫ్యాట్ని మనం 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఒకటి మనం డైట్లో తీసుకునే ఫ్యాట్ని, దాన్ని ఎగ్జోజీనస్ ట్రైగ్లిజరైడ్ అని మాట్లాడుకుంటారు. బాగా వినండి అమ్మా. మనం డైట్లో కనుక నువ్వు తీసుకుంటున్నావు ఫ్యాట్, గీ తీసుకుంటావు కదా, వనస్పతి, డాల్డా ఇవన్నీ తీసుకున్నావా, వాటిని ఎగ్జోజీనస్ ట్రైగ్లిజరైడ్ అంటారు. వాటిని డైటరీ ఫ్యాట్ అంటారు. అదే మన బాడీలో డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత, డైజెషన్ అయిపోయిన తర్వాత, ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అయిపోయిన తర్వాత, అబ్జార్బ్ అయిపోయిన తర్వాత అది లింఫాటిక్ వెజల్లోనే ఉండిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు అది నువ్వు తిన్నది ఎందుకు, కంప్లీట్గా అది టిష్యూస్లో డ్రాప్ డౌన్ అవ్వడానికి. మరి ఆ టిష్యూస్లోకి, బ్లడ్లోకి కలవాలి అంటే లిపిడ్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ ప్లాస్మా. సో మరి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అంటే ఈ కైలోమైక్రాన్ అనమాట. సో ఈ కైలోమైక్రాన్స్ ఒకసారి డెఫినేషన్ చూడండి అమ్మా. దీస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ఇంటెస్టైన్ అండ్ దే ట్రాన్స్పోర్ట్ ద వేరియస్ ఎగ్జోజీనస్ డైటరీ ట్రైగ్లిజరైడ్స్ టు వేరియస్ టిష్యూస్. ఇప్పుడు బాగా అర్థమైందా? కైలోమైక్రాన్స్ జాబ్ ఏంటంటే దే ట్రాన్స్ఫర్ ద ఎగ్జోజీనస్ ఫ్యాట్. విఎల్డిఎల్ గురించి చూద్దాం. ఇవి లివర్లోని ఇంటెస్టైన్లో సెన్సైజ్ అవుతాయండి. లివర్లోని ఇంటెస్టైన్లో సెన్సైజ్ అవుతాయి. సో ఇవేం చేస్తూ ఉంటాయంటే ఎండోజినస్ ట్రైగ్లిజరైడ్స్ని, అంటే మనకి ట్రైగ్లిజరైడ్ అనేది మనం తీసుకోవడమే కాదండి, మనం ఏమీ ఫుడ్ ఫ్యాట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ దే విల్ సెన్సైజ్ ఫ్యాట్. మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ సెన్సైజ్ అవుద్దంటే లివర్లో సెన్సైజ్ అవుద్దండి. మరి లివర్లో సెన్సైజ్ అయిన తర్వాత టిష్యూస్లో డ్రాప్ డౌన్ చేయాలి కదా. మరి టిష్యూస్లో డ్రాప్ డౌన్ చేసే వెహికల్ ఎవరు అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ డ్రాప్ డౌన్ చేస్తాయి అన్నమాట. సో దే ట్రాన్స్పోర్ట్ ద ఎండోజినస్ ట్రైగ్లిజరైడ్స్ ఫ్రమ్ ద లివర్ టు అదర్ టిష్యూస్. కైలోమైక్రాన్స్ ఏమో ఎగ్జోజినస్ ఫ్యాట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే టిష్యూస్కి, విఎల్డిఎల్ ఏం చేస్తున్నాయండి, మనకి ఎండోజినస్ ట్రైగ్లిజరైడ్స్ని లివర్ నుంచి తీసుకువెళ్ళి డిఫరెంట్ టిష్యూస్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. మనకి ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ పేరుకుంటుందండి. సో మరి ఎడిపోస్ టిష్యూ దాకా మరి ఫ్యాట్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, మనకి విఎల్డిఎల్ అనే వెహికల్ ఫ్యాట్ని తీసుకెళ్తూ ఉంటుంది. యాజ్ ఆల్ ద ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ ప్లాస్మా. సో ఇన్సాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి అవన్నిటినీ కూడా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు అంటే కైలోమైక్రాన్స్, విఎల్డిఎల్, బోత్ ఎగ్జోజినస్ అండ్ ఎండోజినస్. ఇంకా ఎల్డిఎల్ సంగతి చూసుకుంటే ఇవి విఎల్డిఎల్ నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి. సరే, మరి వీటి ఉద్యోగం ఏంటి అంటే కొలెస్ట్రాల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి. మన కొలెస్ట్రాల్ కూడా సెన్సైజ్ అవుతుంది లివర్లో. ఈ కొలెస్ట్రాల్ సెన్సైజ్ అయిన తర్వాత లివర్లో నుంచి టిష్యూస్లో డ్రాప్ డౌన్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఎల్డిఎల్. అయితే మన కొలెస్ట్రాల్ అనేది మోతాదుకి మించి మన బ్లడ్లో ఉంటే అది చాలా హాని చేస్తూ ఉంటుందండి. మన బ్లడ్లో ఉండకూడదు. అంటే మోతాదు మించి అంటే మన బ్లడ్లో 100 ml ఆఫ్ బ్లడ్లో 150 grams ఆఫ్ కొలెస్ట్రాల్ దాటి ఉండకూడదు. సో ఉంటే ఏమవుతుంది, మళ్ళీ టిష్యూస్లోకి వెళ్ళి చేరుకుంటూ ఉంటుంది. టిష్యూస్లో చేరుకుంటే ఎథెరోస్క్లెరోసిస్ అనే డిజార్డర్స్ వస్తాయి. వీటి గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందామండి. సో మన కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే అదంతా కూడా టిష్యూస్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో మరి టిష్యూస్లోకి తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళు ఎవరు, ఎల్డిఎల్. సో ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది, మన బాడీలో సెన్సైజ్ అయిన కొలెస్ట్రాల్ని లివర్ నుంచి టిష్యూస్లోకి డ్రాప్ డౌన్ చేసేస్తుంది. అత్యధికంగా కనుక డ్రాప్ డౌన్ చేస్తూ ఉంటే మనకే హాని. సో టిష్యూస్లో ఎక్కువ కొలెస్ట్రాల్ అయిపోతే దాన్ని, ఆ కండిషన్ హైపర్ కొలెస్ట్రాలీమియా అంటారు. అదొక డిజార్డర్ అనమాట. అంటే మనకి ఎప్పుడు హైపర్ కొలెస్ట్రాలీమియా ఉండకూడదు. హైపర్ కొలెస్ట్రాలీమియా లీడ్స్ టు ఎథెరోస్క్లెరోసిస్. అంటే మనకి హాని చేస్తుంది ఎల్డిఎల్. బాగా అర్థమైంది కదమ్మా. మనకి హాని చేస్తుంది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది కాబట్టి టిష్యూస్లో, బ్లడ్లో దాని లెవెల్ పెరుగుతుంది కాబట్టి ఎల్డిఎల్కి మరో పేరు ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు. సో ఒకసారి చదువుతున్నాం చూడండి. దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ విఎల్డిఎల్ దే ట్రాన్స్పోర్ట్ ద కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద లివర్ టు ద అదర్ టిష్యూస్. హెన్స్ ఎల్డిఎల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇకపోతే హెచ్డిఎల్ గురించి చూద్దాం. హెచ్డిఎల్ లివర్లో సెన్సైజ్ అవుతుందండి. దిస్ ట్రాన్స్పోర్ట్ ద ఫ్రీ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద టిష్యూస్ టు ద లివర్ అంట. అండ్ లివర్లో కొలెస్ట్రాల్, అత్యధికంగా ఉండే కొలెస్ట్రాల్ డిగ్రేడ్ చేసి పెడుతుందంట. ఒకసారి చూద్దాం.
మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది, కొలెస్ట్రాల్ లెవెల్ బ్లడ్లో ఎక్కువైంది అంటే 150 grams per DL కన్నా ఎక్కువైంది అంటే ఖచ్చితంగా దాన్ని హైపర్ కొలెస్ట్రాలీమియా అంటారు అని అంటున్నాను. అదొక డిజార్డర్. సో ఎక్కువగా అయిపోతుంటే మరి టిష్యూస్లో దాన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా లివర్లో దింపేసింది అనుకోండి, అది మంచి పనే చేస్తుంది కదా HDL. సో నీకు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయో టిష్యూస్లో, ఆ కొలెస్ట్రాల్ అంతా తీసుకెళ్ళిపోయి HDL లివర్లో డ్రాప్ డౌన్ చేసేస్తుంది. ఆ లివర్లో కొలెస్ట్రాల్ కాస్త డిగ్రేడ్ అయిపోతుంది. సో నీకు ఎప్పుడు కూడా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్ వాల్యూలోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మీకు హైపర్ కొలెస్ట్రాలీమియా లాంటివి రావు. సో దానివల్ల ఇతరితర జబ్బులు, ఎథెరోస్క్లెరోసిస్ అన్నాను కదా, ఎథెరోస్క్లెరోసిస్ కానీ హై బీపీ కానీ రావు. సో ఇక్కడ HDL ఏం పని చేస్తుంది, మనకి మంచిగా చేస్తుంది. అందుకే HDLకి మరో పేరు గుడ్ కొలెస్ట్రాల్ అని అంటారు. ఒకసారి చదువుతున్నాను వినండి. దీస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్. దే ట్రాన్స్పోర్ట్ ద ఫ్రీ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద టిష్యూస్ టు ద లివర్. మనకి ఎక్కడైనా కొలెస్ట్రాల్ అత్యధికంగా టిష్యూస్లో అక్యుములేట్ అయిపోతే అది చక్కగా తీసుకెళ్ళి లివర్లో డ్రాప్ డౌన్ చేస్తుంది, వేర్ ఇట్ ఈస్ డిగ్రేడెడ్. హెన్స్ HDL ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్. LDL మనకి హాని చేస్తుంది అంటే టిష్యూస్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతుంది, దానివల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నాము. అదే HDL ఏం చేస్తుంది, బ్లడ్లో ఎక్కువ కొలెస్ట్రాల్ మోతాదుకి మించి ఎక్కువ ఉండకుండా చేస్తుంది. ఎక్కడన్నా ఎక్కువగా ఉంటుంటే దాన్ని టిష్యూస్లోంచి తీసుకెళ్ళి చక్కగా లివర్లో దిగబెట్టేసి దాన్ని డిగ్రేడ్ చేసి పెట్టేస్తుంది. అందుకే దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అన్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ lipoproteins. We'll meet in the next class. Have a good time.